వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నియంతృత్వ పోకడలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే నిదర్శనమన్న కవిత. వాంకిడి పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థిని మృతి. కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్. ఎమ్మెల్యే అరెస్టును ఖండించిన కవిత. పిల్లలకు అర్థమయ్యేలా భారత రాజ్యాంగాన్ని తీసుకురావాలన్న నారా లోకేష్. ఏపీ సెక్రటేరియట్ లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. హాజరైన ముఖ్యమంత్రి, మంత్రులు. రాజ్యాంగ రూపకర్తలను అందరం స్మరించుకోవాలన్న లోకేష్. మీడియా, దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థల పాత్ర కూడా తామే పోషించాల్సి వస్తోందన్న రాహుల్. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు ప్రత్యేక స్థానం ఉందన్న జస్టిస్ చంద్రచూడ్. న్యాయ వ్యవస్థ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందన్న అపోహ చాలా మందిలో ఉందన్న మాజీ సీజే. దర్శకుడు ఆర్జీవి వ్యవహారంపై స్పందించిన డిప్యూటీ సీఎం. ఢిల్లీలో పవన్ కళ్యాణ్ కు మీడియా నుంచి ప్రశ్నలు. నా పని నేను చేస్తున్నా, పోలీసులు పని వాళ్ళు పోలీసులు చేస్తున్నారని వ్యాఖ్య. లా అండ్ ఆర్డర్ హోం మంత్రి చూస్తారు, నేను చేయడం లేదన్న పవన్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, నియంతృత్వ పోకడలకు తెలంగాణలోని రేవంత్ ప్రభుత్వమే నిదర్శనమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. గిరిజన హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విద్యార్థిని శైలజ కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, అనిల్ జాదవ్ బయలుదేరారు. అయితే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంపై కవిత స్పందించారు. రాజ్యాంగ దినోత్సవం రోజునే రాజ్యాంగ హక్కులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీరుగారుస్తోందని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విద్యార్థిని శైలజ కుటుంబ సభ్యులను ఓదార్చడానికి వెళ్తున్న తమ పార్టీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్నారు. భారత రాజ్యాంగాన్ని పిల్లలకు అర్థమయ్యేలా తీసుకురావాలని ఏపీ మంత్రి నారా లోకేష్ సూచించారు. వచ్చే ఏడాది నుంచి ప్రతి విద్యార్థికి బాలల భారత రాజ్యాంగం ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. ఏపీ సెక్రటేరియట్ లో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇతర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ 1949 నవంబర్ 26న ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. రాజ్యాంగ రూపకర్తలను అందరం స్మరించుకోవాలని చెప్పారు. పిల్లలు, పెద్దలందరికీ అర్థమయ్యేలా రాజ్యాంగాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలే భారత భవిష్యత్తు అని చెప్పారు. సోదర భావం అందరికీ అందించారు. మనతో పాటు అనేక దేశాలకి స్వాతంత్రం వచ్చింది. కానీ ఈరోజు మనం చూస్తే వాళ్ళందరూ ఒక సంక్షోభంలో ఉన్నారు. కానీ భారతదేశమే ఒక సూపర్ పవర్ ఎదిగింది. దానికి కారణం మన రాజ్యాంగం. అనేక కులాలు, భాషలు, ప్రాంతాలు ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్న ఈరోజు మనందరం ఒకే దేశంగా నిలబడ్డామంటే దాని గొప్పతనం మన రాజ్యాంగం. ఈ సందర్భంగా రాజ్యాంగం రూపకర్తను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన కృషి ఒక చరిత్ర. సామాన్య దళిత కుటుంబంలో పుట్టి దేశానికి స్వేచ్ఛ, ప్రజలకి ప్రాథమిక హక్కులు, రక్షణ కల్పించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. రాజ్యాంగం దుర్వినియోగం జరిగితే రాజ్యాంగాన్నే నేను కాల్చుతానని ధైర్యంగా చెప్పిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను చెప్పాను, సార్ ఈ మీటింగ్లో ఐఏఎస్ అధికారులు ఉన్నారు, కానీ ఐపీఎస్ అధికారులు కేవలం హోమ్ సెక్రటరీ గారు తప్ప ఎవరు లేరు ఈ రూమ్లో అని నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాను. ఇది ఎందుకు చెప్పానంటే, గడిచిన 5 సంవత్సరాలు రాజ్యాంగం విలువేంటో తెలుసుకున్న మొదటి వ్యక్తిని నేను చదువుకున్నప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడేవాళ్ళం, నేర్చుకున్నాం. కానీ రాజ్యాంగం విలువేంటో నేను ఈ పుస్తకం పట్టుకుని పాదయాత్ర చేస్తాం జరిగింది. నేను ఆ రోజు అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడ మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ కూడా ఇప్పటికీ అట్లనే ఉంది. దీంట్లో మనం చూస్తే రైట్ టు ఫ్రీడమ్, ఆర్టికల్ 19, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే రాజ్యాంగం మనకు కల్పించిందో అది నేను పాదయాత్ర ప్రారంభిస్తాం కానివ్వండి, దాని ముందర గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అధికారులు అది సరిగా పాటించలేదు. అందుకే ప్రజలు ప్రజాస్వామ్యంలో తీర్పిచ్చారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులందరిపైన ఉంది, ప్రజాప్రతినిధులపైన కూడా చాలా చాలా ఉంది. అందుకే సార్ దీంట్లో భాగంగా విద్యాశాఖలో మేము వచ్చే సంవత్సరం నుంచి బాలల భారత రాజ్యాంగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది. దీంట్లో కాన్స్టిట్యూషన్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ని సింప్లిఫై చేసి ఒక పిక్టోరియల్ ఫార్మాట్లో పిల్లలకి ఏజ్ అప్రోప్రియేట్
కి ప్రధానంగా ప్రియాంబల్ అందిస్తూ ఫండమెంటల్ రైట్స్ ఏంటి, డ్యూటీ, స్ట్రక్చర్స్ ఆఫ్ గవర్నెన్స్ ఏంటి అనేది క్లియర్గా అందించాలని నిర్ణయం తీసుకున్నారు సార్. దాంట్లో భాగంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కారకులైన మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు, నెహ్రూ గారి గురించి కూడా దీంట్లో చాలా చెప్పాలని నిర్ణయించుకున్నాం. అంతేకాకుండా సివిక్ అవేర్నెస్ అనేది చాలా చాలా అవసరం. ఒక మాటలో చెప్పాలంటే చదువు పైన బాగా శ్రద్ధ పెడుతున్నాం, మార్కుల మీద పెట్టిన శ్రద్ధ, రెస్పాన్సిబిలిటీ, సివిక్ అవేర్నెస్ మీద మనం పట్టలేకపోతున్నాం. దానివల్ల సమాజం తీవ్రంగా నష్టపోతుందని మేము భావించి ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ పెట్టాలని మేము నిర్ణయించుకున్నాం. దీంట్లో సింపుల్ స్టోరీస్ రూపంలో పిల్లలకి అర్థే విధంగా చేయాలని నేను నిర్ణయించుకున్నాం. అంతేకాకుండా ఈ పుస్తకంలో ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ పెట్టాలని, పజిల్స్. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సర్వసత్తాక గణతంత్ర దేశంగా భారత్ ను ప్రపంచంలో నిలబెట్టింది మన రాజ్యాంగమేనని అన్నారు. రాజ్యాంగాన్ని సరిగా అమలు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. అదేవిధంగా అధికారులందరికీ కూడా నమస్సుమాన్యాలు తెలియజేస్తూ 1947 ఆగస్టు 15 మనం స్వాతంత్రాన్ని సముపార్జించుకున్నప్పటికీ కూడా భారతదేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా ప్రపంచ దేశాల ముందు నిలబెట్టినటువంటి విధానం మాత్రం ఈ రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి దినంగా మనం భావించాలి. ముఖ్యంగా 1949 నవంబర్ 26వ తారీఖున పార్లమెంటు రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి దినంగా మనందరం కూడా భావిస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా భారత రాజ్యాంగ రచనకి అధ్యక్షత వహించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయుని సందర్భంగా ఆయనకి ఘనమైనటువంటి స్మృత్యంజలి ఘటించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన చూపించిన మార్గంలో శ్రేయోరాజ్యం అనేటువంటి మాట మన పీఠికలోనే అది వెల్ఫేర్ స్టేట్ అనేటువంటి మాటతోటి ప్రారంభించారు ఈ రాజ్యాంగాన్ని. అంటే భారతదేశం యొక్క శ్రేయస్సును కోరుకునేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం, అదేవిధంగా ఎవరైతే అట్టడుగు వర్గాల వారు ఉన్నారో వారిని సమున్నత స్థానంలో నిలబెట్టడానికి వారికి రిజర్వేషన్లు కల్పించటం, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం అనేటువంటి మాటని, మహిళలకి ప్రత్యేక హక్కులు ఉంటాయనేటువంటి గమనించిన అంశాలు ఇవన్నీ చూస్తే ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి లిఖిత రాజ్యాంగంగా పేరు పొందినటువంటి భారతదేశపు రాజ్యాంగం అనేక మందికి మార్గదర్శకంగా నిలబడిందనేటువంటి మాటని ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకుంటూ, ముఖ్యంగా అంబేద్కర్ మహాశయులు చెప్పినట్లుగా రాజ్యాంగం ఎంత గొప్పగా రచించబడినప్పటికీ కూడా దాన్ని అమలు చేసేటువంటి వ్యక్తి చెడ్డవాడైతే అది చెడ్డగా మారుతుంది, అమలు చేసేవారు మంచివారైతే అది అద్భుతంగా ముందుకెళ్తుంది అనేటువంటి మాట మన సమకాలీన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా ఉటంకిస్తే చెప్పొచ్చు. చెడ్డగా మారుతుందనే దానికి గడిచిన 5 సంవత్సరాల పరిపాలనా కాలం ఉంటే అది అమలు చేసే వ్యక్తి మంచివారైతే అది అద్భుతంగా ఉంటుందనే దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే నిలువెత్తు ఉదాహరణ అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ప్రధానంగా భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని మనందరం పొందాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారు ఎవరైతే సరైనటువంటి అవకాశాలు లభించక ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారో, ఎవరైతే సమున్నత స్థానంలోకి రావలసిన వారు ఉన్నారో వారికి చేయూతనిచ్చి బాసటగా నిలిచి వారిని ముందుకు తీసుకొస్తేనే రాజకీయాల్లో ఉన్న వారికి, రాజ్యాంగాన్ని నమ్మిన వారికి నిజమైనటువంటి విధానంగా ఉంటుందనేటువంటి మాటని మనం చేస్తూ దాన్ని పరిపూర్ణంగా పోషిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇన్నాళ్ళ కాలంలో ఈ పరిణామ క్రమంలో 75 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో భారతదేశం యొక్క రాజ్యాంగం అనేక ఇబ్బందులు. న్యాయ వ్యవస్థ ఉన్నది ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కాదని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ స్పష్టం చేశారు. చట్టాలను పరిశీలించేందుకు మాత్రమే న్యాయ వ్యవస్థ ఉందని పేర్కొన్నారు. పార్లమెంట్ శాసనసభలో న్యాయ వ్యవస్థ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందని ప్రజలు అనుకోకూడదని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల మాట్లాడుతూ మీడియా దర్యాప్తు సంస్థలు న్యాయ వ్యవస్థల తరపున కూడా తాము ఒంటరిగానే పనిచేస్తున్నామని, భారతదేశ వాస్తవికత ఇదేనని విమర్శించారు. తాజాగా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ రాహుల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షానికి ప్రత్యేక స్థానం ఉందని నొక్కి చెప్పారు. I think you should be deciding. We decided electoral bonds. Was that any less important? Yeah. It was a matter which dealt with the foundational structure. Are you happy with that decision? I'll come back to that in a moment. Yeah. We decided electoral bonds. That's one. We decided recently the Aligarh Muslim University case, the closure of the madrasas under an order of the Allahabad High Court.
We have dealt with issues pertaining to the disability rights of individuals. Is disability in any way less significant than any of these cases that we are referring to? We have decided critical issues pertaining to the federal structure. This year, and these are all cases which we have decided this year, we decided the constitutional validity of Section 6A of the Citizenship Act, which gave citizenship to certain people who had migrated from Bangladesh prior to 25th of March, not CA, who had migrated prior to 25th of March 1971. Okay. Was that less significant? We dealt with a case on whether, a constitution bench case on whether lakhs and lakhs of individuals belonging to not the highest strata of society, but the lower strata of society. The question was whether a person who has a license to drive a light motor vehicle can drive a transport vehicle below 7,500 kgs. Now, that would have affected the livelihoods of lakhs of people. We delivered judgment on that just before my term came to an end. Are these cases that we have decided? In fact, we decided 38 Constitution Bench references during my tenure, including this year itself. Are these cases any less significant than a particular case which we didn't decide or we couldn't decide? Article 370, that also was... yes, yes, that's right. That we decided last year. But I'm talking of the cases we decided this very year. Now, the cases which we decided this year, any of these cases which I have referred to earlier, are these cases less significant? Or do we then follow an agenda which others set for us that, well, you have to decide this case for me today. If you don't decide my case, then, well, you're not independent. This is something which is unacceptable. And the real problem today is this, and that's why, you know, I must say this. It's because we have refused during my tenure as a Chief Justice. We have refused to be dictated by any third party on which cases to decide. Sometimes, you know, very highly resourced persons come to the court and they try and you know, suborn the system by saying, well, my case should be heard first. And this was a matter of concern to me as Chief Justice. Should we be listening to those cases only because the most resourced in terms of lawyers, in terms of the clients whom they represent, come to court and say, well, hear my case first? Sorry, we're not going to give that priority to people who are merely because they have resource and they have the ability to afford the best in terms of legal representation. When you sort of take cudgels for the system, సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసులు వేట కొనసాగుతూనే ఉంది. అయితే అజ్ఞాతంలోనే ఉన్నారు ఆర్జీవి. మరోవైపు వర్మను అదుపులోకి తీసుకున్నారనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక 3 కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు ఆర్జీవి. విచారణ జరిపిన ఏపీ హైకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్జీవి వివాదంపై స్పందించారు. కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆర్జీవి వ్యవహారంపై ప్రశ్నలు ఎదురయ్యాయి. గతంలో పోలీసులు ఎక్కడున్నా పట్టుకునే వాళ్ళు, ఇప్పుడు ఆర్జీవి ఎందుకు దొరకడం లేదు, ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అనే తరహాలో మీడియా నుంచి ప్రశ్నలు వచ్చాయి. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్, నా పని నేను చేస్తున్నా, పోలీసుల పని వాళ్ళు చేస్తున్నారని పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ హోంమంత్రి చూస్తారు, నేను చెయ్యడం లేదంటూ నవ్వుతూ బదిలిచ్చారు పవన్ కళ్యాణ్. ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయండి. ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి. మనకి డ్రింకింగ్ వాటర్ మనకి ఎవరితో సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్. పైప్ డిజైనింగ్ లో వీళ్ళు చాలా బండగా మొండిగా పైప్ వేసి తవ్వేస్తున్నారు కదా, దానికి చాలా కన్సిడర్ చేయాలి. ప్రెషర్ ఎవరిని తీసుకుంటారా, లేదంటే ఎక్స్ట్రా మీటర్ ఏమైనా మోటార్లు వేసి తోడేస్తారా, వాటి ఏం చేయాలనేది మనకు ఆర్డబ్ల్యూఎస్ శాఖ కూడా దీనికి కొంత బాధ్యత వహించాలని చాలాసార్లు తెలియజేశాను. ఈ సౌర విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి దాదాపు 1750 కోట్ల రూపాయలు ముడుపులు ముట్టినట్టుగా అమెరికన్ న్యాయస్థానంలో అభియోగాలు నమోదైనాయి. దానిపైన అది నేను లాస్ట్ 2-3 డేస్ నుంచి ఒకసారి మొత్తం పరిశీలిస్తా ఉన్నాను. ఒకసారి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని మీద కలిసి సమిష్టి ఒక నిర్ణయం మన అభిప్రాయం తెలియదు. అది వీటన్నిటి మీద ఉన్నాయి డిమాండ్స్, వీటన్నిటి పరిశీలించి వెల్కమ్ దీన్ని తెలియజేస్తాం, మా అభిప్రాయం తెలియజేస్తాం. రాష్ట్రంలో రోజుకు కుంభకోణం బయటపడుతుంది. ఈ రోజు మళ్ళీ తిరిగి కడప ఎయిర్పోర్ట్ సంబంధించి 150 కోట్లు, అట్లనే అంతకుముందు శ్రీకాకుళం జిల్లాలో కానీ అంటే సమోసాలకే 9 కోట్లు, అలా కదండి, సమోసాలకే 9 కోట్లు అనుకున్నప్పుడు ఇవన్నీ మనం చూడాలి. అంటే ఇది అంటే చాలా బాధ్యతారాహిత్యం, భయాలు లేవు, పారదర్శకత లేదు, అకౌంటబిలిటీ. వీఆర్ పేయింగ్ ద ప్రైస్
ఇదేంటి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలి. ఒకటి వాళ్ళు చేసిన దానికి వాళ్ళని అకౌంటబిలిటీ తీసుకురావడం, రెండు భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండటం, వీటన్ని రెండింటి మీద ఆలోచిస్తారు. ఆర్టీఐ నోటీసులకి స్పందించకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఆయన ఒక్కళ్ళే గారు, మిగతా చాలా మంది కూడా విచారణకు రమ్మంటే రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు చెప్తున్నారు. పోలీసులు ఆ విధంగా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారా, లేకపోతే ఏంటి అసలు? అంటే చిత్తశుద్ధి లేదా పోలీసులకు వాళ్ళకి అరెస్ట్ చేయడానికి కానీ వాళ్ళు పట్టుకోవడానికి కానీ, లేదంటే వాళ్ళకి తిరుగుతున్నారా? ఏంటి సార్? లెట్ ద పోలీస్ డూ దేర్ జాబ్, లెట్ మీ డూ మై జాబ్. నా పని నేను చేసుకున్నాను, వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. గత గవర్నమెంట్ లో అయితే ఎక్కడున్నా అవునా? చెప్తున్నారు వాళ్ళు ఢిల్లీ నుంచి కూడా పట్టుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అలా అనిపించట్లేదా ఇప్పుడు? అంటే మీకు ఇప్పుడు చంద్రబాబు గారి మీద నందిగామలో దాడి చేసిన వాళ్ళు సింపుల్ గా కోర్టుకు వెళ్ళి వచ్చి మేము బయటకు వచ్చేసామని చెప్పి కాలర్ ఎగరేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తాం. సో ఎట్లా అంటే నేను ఒకటి లా అండ్ ఆర్డర్ హోమ్ నేను చేయట్లేదు. సో మీరు ఇది అడగాల్సింది మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి. కూటమి ప్రభుత్వం కాబట్టి కరెక్టే. అలాగే ఇప్పుడు నేను పంచాయతీరాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను. కొన్ని ఇది మా ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో ఒకసారి మీరు చెప్పిన అన్ని ఖచ్చితంగా నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా, కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలంటే. సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో, ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికిను హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఏం చెప్పంటారు చెప్పండి, మీ మాటకు నేను తీసుకెళ్తానని. అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు, అంత ధైర్యంగా ఆంధ్ర పోలీసు ఉన్నప్పుడు ఈ రోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టుపాయిస్తుంది? 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కంటే మా కాంగ్రెస్ పాలన అన్ని రంగాల్లో మెరుగని కేటీఆర్ చర్చకు వస్తే ఆధారాలతో సహా నిరూపిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తనేదో ప్రజలకు ప్రతిపక్ష నేతగా చెప్పుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిత్యం సీఎం రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన అవాకులు చవాకులు పేరుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ విదేశీ పర్యటన సందర్భంగా 1-2 ఎంఓయూలు జరిగినట్లుగా ప్రచారం చేసుకునేవారన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, పారిశ్రామిక రంగ పెట్టుబడులపై వారానికి 2-3 కంపెనీలు ఎంఓయూలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రాంతంలో శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం. కేటీఆర్ గారిని చూస్తే నవ్వు వస్తుంది. ఎందుకు రేవంత్ రెడ్డి గారు మాటికి ఢిల్లీకి పోతున్నారు అని చెప్పి పదే వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే క్రమంలో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఆ తప్పు చేసినరు. ఏ రోజు కూడా కేంద్రంతో మాట్లాడకుండా, కేంద్రంలోని పెద్దలతో మాట్లాడకుండా, వాళ్ళ నిధులను సహాయం అడగకుండా వాళ్ళు తప్పు చేసి వాళ్ళ అహంకారపూరిత వైఖరితోటి తెలంగాణ ప్రజలకు తీరని నష్టం చేసింది. అయ్యా, మన రాజ్యాంగ దినోత్సవం ఈరోజు. ప్రపంచంలోనే ప్రత్యేకమైన రాజ్యాంగాన్ని మనం రచించుకున్నాం. ఇటు రాష్ట్రాలకు అటు కేంద్రానికి సమాంతర హక్కులను కల్పించుకొని ఒక ఫెడరల్ స్టేట్గా మనం రూపాంతరం చెందినాం. కేంద్ర ప్రభుత్వం బాధ్యతలు కొన్ని, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలు కొన్ని, ఇవన్నీ కలగలిపి విభిన్న జాతుల సమాహారంగా ఉన్న భారతదేశాన్ని అఖండంగా ఉంచడానికి ఆ రోజు రాజ్యాంగ నిర్మాతలు ఒక ఫ్రేమ్వర్క్ను, ఒక స్ట్రక్చర్ని ఎంచుకొని దాన్ని రాజ్యాంగంలో పొందుపరిస్తే దాన్ని తూచా తప్పకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. లెక్కలు సరిగ్గా ఆయన గుర్తు లేకపోవచ్చు, కేంద్రంలో ఎన్ని మినిస్ట్రీలు ఉంటాయి, ఎవరి దగ్గర ఫండ్స్ ఉంటాయి, అవన్నీ ఆయనకు తెలియకపోవచ్చు. కానీ ఈరోజు నేను కేటీఆర్ గారికి ఒక మాట చెప్పదలుచుకున్నా. కేంద్రంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అనేక శాఖలలో 30 మంది క్యాబినెట్ మినిస్టర్లు ఉంటారు. 5 మినిస్టర్లు స్టేట్ మంత్రులైనా ఇండిపెండెంట్ ఛార్జ్. వీళ్ళందరినీ కూడా కలవాల్సిన బాధ్యత రాష్ట్రాల ముఖ్యమంత్రికి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ముఖ్యమైన శాఖకు ఒక కేంద్ర మంత్రి ఉంటాడు. ఆ రాష్ట్రానికి, ఆ కేంద్ర శాఖకు రాష్ట్రంలో ఉన్న శాఖలకు సమన్వయం కావాలా, కేంద్రం నుంచి ఫండ్స్ రావాలా, కొంత కాంట్రిబ్యూషన్ కేంద్రం ఇస్తే కొంత కాంట్రిబ్యూషన్ రాష్ట్రం ఇస్తుంది. ఇది మనం రాజ్యాంగంలో పొందుపరుచుకున్న లేదా అడ్మినిస్ట్రేటివ్ నియమావళి ప్రకారం పొందుపరుచుకున్న అంశాలు. అంటే 35 మంది కేంద్ర మంత్రులను రాష్ట్ర ముఖ్యమంత్రులు వెళ్ళి కలిసి రాష్ట్రంలో జరిగే ప్రాజెక్టులు కావచ్చు,
వాటికి నిధుల సమీకరణ కావచ్చు, పాలసీ అంశాలు కావచ్చు, లేదు భవిష్యత్తులో రాష్ట్రానికి తీసుకువచ్చే అంశాలు కావచ్చు, లేదు దేశానికి సంబంధించిన అంశాల పట్ల ఆ కేంద్ర మంత్రులతో మాట్లాడే, అభిప్రాయాన్ని పంచుకునే బాధ్యత ఒక యూనిటరీ స్టేట్ కాదు, ఒక ఫెడరల్ స్ఫూర్తితోటి ముఖ్యమంత్రులకు ఉంటుంది. అది కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నాడు. అసలు మీరు రాజ్యాంగం చదివితే కదా, తెలంగాణలో భారత రాజ్యాంగం అమలు కాలేదు కదా. 2014 నుంచి వాళ్ళు గద్దె దిగేదాకా కేవలం కల్వకుంట్ల రాజ్యాంగం అమలైంది. కల్వకుంట్ల రాజ్యాంగంలో కేంద్ర మంత్రులను గాంధీ భవన్ లో టీపీసీసీ ఇంటలెక్చువల్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. టీపీసీసీ ఇంటలెక్చువల్ కమిటీ చైర్మన్ అనంతుల శ్యామ్మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారితో పాటు మాజీ ఎంపీ వి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచిన సామాజిక న్యాయాన్ని కులగణన ద్వారా అందించాలని రాహుల్ గాంధీ తాపత్రయపడుతున్నారని చెప్పారు. ఇటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి రాష్ట్రంలో కులగణన నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. కులగణనలో రాష్ట్ర ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్ గా మారిందన్నారు. ప్రతి తరగతిలో భారత రాజ్యాంగం పీఠిక ఉండేలా ప్రభుత్వాన్ని కోరతామన్నారు. రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం సన్నగిలిన వేళ వారికి అనువుగా వారి పార్టీ యొక్క సిద్ధాంతాలుకి అనువుగా రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని జరుగుతున్న ప్రయత్నాలు తిప్పికొట్టాల్సిన బాధ్యత ఈ దేశంలో ప్రతి పౌరుని మీద ఉంది. రాజ్యాంగం అనేది మనకు గ్రంథం, దాన్నే సమూలంగా మార్చాలనే ప్రయత్నాలు 2014 నుంచి ముమ్మరం చేశారు. ఇవాళ ఈ దేశంలో రాజ్యాంగం పరిపూర్ణంగా అమల్లో ఉండాలి అని నమ్మే వ్యక్తుల్లో గాంధీ కుటుంబం, రాహుల్ గాంధీ గారు. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి భాగమైనటువంటి సోషల్ జస్టిస్ కాస్ట్ని ఇవాళ కాస్ట్ సెన్సస్ ద్వారా దేశ ప్రజలకి అందించాలనేటువంటి తాపత్రయం కూడా రాహుల్ గాంధీ గారు పడుతున్న సందర్భంలో ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి కుల సెన్సస్ చేపట్టడం అనేది కూడా ఇది హర్షించదగ్గ విషయం. తెలంగాణ యావత్ దేశంలో కుల సెన్సస్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బ్రాండ్ అంబాసిడర్గా మారినట్టు సందర్భం. మన వెనక వచ్చే భవిష్యత్ తరాలకి ఈ దేశంలో సుఖ సంతోషాలు ఉండాలంటే పొందుపరుచుకున్నామో ప్రతి స్కూల్లో, ప్రతి క్లాస్లో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుతాను. లెటర్ కూడా రాస్తాం. ప్రతి క్లాస్లో ప్రియాంబల్ పెట్టే విధంగా రాజ్యాంగం కూడా పిల్లలు 8th క్లాస్ నుంచే రాజ్యాంగం మీద కొంత అవగాహన కలిగే విధంగా వారికి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనను చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ప్రభుత్వ వీర్ల ఐలయ్య విమర్శించారు. సీఎం చెప్పినట్లుగా కేటీఆర్ కు మైండ్ దొబ్బిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన ఐలయ్య కేటీఆర్ కు మైండ్ ఉందా లేక అందులో అశుద్ధం ఉందో అర్థం కావడం లేదన్నారు. సైకో రామ్ తన శాడిజాన్ని చూపిస్తున్నారని, అతడు మెదడు అంతా రేవంత్ రెడ్డిపై అక్కసు, ద్వేషం, పగతో నిండిపోయిందని ఆరోపించారు. కేటీఆర్ మొహంలో వికృతానందం, అహంకారం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. కళ్లల్లో ద్వేషం, ఒంటి నిండా ఉక్రోషంతో ఊగిపోతూ నోటికొచ్చినట్లు సొల్లువాగుడు వాగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాని సొంత ఫ్లైట్లో తిరిగి 10 సంవత్సరాలు దోస్తాను చేసి మీరెట్లయితే తప్పులు చేస్తున్నారో మేము కూడా అట్లా తప్పులు చేస్తున్నాడు మతి భ్రమించి ఇలా మైండ్ దొబ్బి కేటీఆర్ మాట్లాడుతుండు. కేటీఆర్ మాట్లాడిన మాటల్లో ఆయన ప్రెస్టేషన్ కానొస్తుంది. ఆయన ముఖ కవలికల్లో ఇలా ఏదో కోల్పోయినాం మేము తెలంగాణలో, అధికారం కోల్పోయినటువంటి ఆలోచన, అధికారం కోల్పోయినటువంటి మత్తులో ఇంకా కూడా తేరుకోపోతలేడు కేటీఆర్. మా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణలో ప్రజాపాలన ద్వారా వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఏదైతే ఆదాని గారు స్కిల్ యూనివర్సిటీ కోసం 100 కోట్లు ఇస్తే మా గౌరవ ముఖ్యమంత్రి సమస్యలకు తావియొద్దు, ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి లొసుగులు కానీ లోటుపాట్లు ఉండొద్దని చెప్పి ఇచ్చిన 100 కోట్లని వెనక్కి పంపిస్తే ఇవాళ స్కిల్ యూనివర్సిటీని బదనాం చేయాలని చెప్పి, స్కిల్ యూనివర్సిటీ డెవలప్ అవద్దని చెప్పి కేటీఆర్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. మరి 10 సంవత్సరాలు మీరు అదాని ఫ్లైట్లో తిరిగి మీరు చేసుకున్నటువంటి చీకటి ఒప్పందాలు, మీరు చేసుకున్న రహస్య ఒప్పందాలు, మీరు ఎన్నో కాంట్రాక్ట్లు ఆయనకి ఇచ్చి ఇక మా గౌరవ ముఖ్యమంత్రి బదనాం చేయాలని
తెలంగాణలో మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ప్రజల మన్ననలు పొందుతుంటే ఇవాళ ఒక సంవత్సరంలోనే ప్రజలలో మంచి మైలేజ్ తెచ్చి మంచి ఇమేజ్ వచ్చినటువంటి మా ముఖ్యమంత్రి మీద బురద చల్లాలని కేటీఆర్ మళ్ళీ కూడా పిచ్చి బాగుడు బాగుతున్నాడు. నైరుతి బంగాళాఖాతంలో బలపీడన వాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతూ తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందినట్టు ఏవి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతానికి ట్రిమ్ కోమలికి ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో, నాగపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 590 కిలోమీటర్లు, పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 710 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం ఉత్తర వాయువు దిశగా కదులుతూ నవంబర్ 27న తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తదుపరి 2 రోజుల్లో శ్రీలంక తీరం దాటి ఉత్తర వాయు దిశగా కదులుతూ తమిళనాడు తీరం వైపు వెళ్లేందుకు అవకాశం ఉందని, దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో నవంబర్ 26 నుంచి 29 వరకు అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండగా వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇక నవంబర్ 27 తేదీ నుంచి 29వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నియంతృత్వ పోకడలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే నిదర్శనమన్న కవిత. వాంకిడి పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థిని మృతి. కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్. ఎమ్మెల్యే అరెస్టును ఖండించిన కవిత. పిల్లలకు అర్థమయ్యేలా భారత రాజ్యాంగాన్ని తీసుకురావాలన్న నారా లోకేష్. ఏపీ సెక్రటేరియట్ లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. హాజరైన ముఖ్యమంత్రి, మంత్రులు. రాజ్యాంగ రూపకర్తలను అందరం స్మరించుకోవాలన్న లోకేష్. మీడియా, దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థల పాత్ర కూడా తామే పోషించాల్సి వస్తోందన్న రాహుల్. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు ప్రత్యేక స్థానం ఉందన్న జస్టిస్ చంద్రచూడ్. న్యాయ వ్యవస్థ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందన్న అపోహ చాలా మందిలో ఉందన్న మాజీ సీజే. దర్శకుడు ఆర్జీ వ్యవహారంపై స్పందించిన డిప్యూటీ సీఎం. ఢిల్లీలో పవన్ కళ్యాణ్ కు మీడియా నుంచి ప్రశ్నలు. నా పని నేను చేస్తున్నా, పోలీసుల పని వాళ్ళు పోలీసులు చేస్తున్నారని వ్యాఖ్య. లా అండ్ ఆర్డర్ హోం మంత్రి చూస్తారు, నేను చేయడం లేదన్న పవన్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ నేషన్ తెలుగు న్యూస్.